గురువుగారు ఇప్పుడు మన సంస్కృతిని కాపాడుకోవాలంటే ఫస్ట్ మన మాతృభాష ఇంపార్టెంట్ అన్నాం. అట్లనే మన వేదాలు గూడా ముఖ్యమైనవని మాట్లాడుకున్నాం. కానీ వేదాలు ఎంతమందికి వేదాల గురించి తెలుసంటారు? ఈరోజు కొంచెం వేదాలు అంటే ఈరోజు జర్మనీలో కూడా చదువుతున్నారండి. హ్మ్. విదేశాల్లో చాలామంది ఈ వేదాలు సంస్కృతం పిల్లల్లో వస్తుంది. మార్పు వస్తుందనమాట. ఎందుకంటే అది తెలియనంత వరకు ఏదైనా అంతేనండి. తెలిస్తే దాని గొప్పతనం తెలిస్తే ప్రతి వాళ్ళు దాన్ని స్వీకరిస్తారనమాట. జర్మనీలో మన ఆవుల్ని తీసుకెళ్తున్నారు. ఆవు అనంగానే జెర్సీ ఆవు కాదండి. దానికి మూపురం ఉండాలండి. అది సూర్యనాడి అంటారు. హ్మ్. కాబట్టి దాని మీద వాళ్ళు రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసి అందుకే ఈ భారతీయులు ఇంత గట్టిగా ఉన్నారు, స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఎందుకు కారణం అంటే అవి తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు ఫాలో అవుతున్నారు. అని మన దగ్గర కూడా నడుస్తూ ఉన్నాయి వేదాలు. ఇప్పుడు శ్రీ 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 ఇదండి చిన్నజీయ స్వామివారి గురుకులం కావండి. అట్లా భారతదేశం మొత్తం గురువులు అది చదివిపిస్తున్నారు. చాలామంది విద్యార్థులు దాన్ని ఫాలో అవుతున్నారు. ఇంకా అవ్వాల్సిన చాలా అవసరం ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు దాని ఇంపార్టెన్స్ తెలుసుకోవాలనమాట. తెలుసుకొని వాళ్ళ పిల్లల్ని కూడా అక్కడ చదివించాలన్న భావన వీళ్ళలో వస్తే, ఆ వేరే ఇతర స్కూళ్ళలో చదివించడం కన్నా, మన గురువుల దగ్గర చదివిపిస్తే మంచిదన్నది వాళ్ళకొస్తే తప్పకుండా మళ్ళీ భారతదేశానికి ఆ పూర్వ వైభవం వస్తుంది. ఆ వేదం మళ్ళీ రక్షించిన వాళ్ళవుతాము. పిల్లల్ని వెధవ అని తిట్టకుండా, "అరే! వెధవలు కాదురా మీరందరూ వేదాలకు వారసులురా బాబు" అని తీసుకెళ్ళి ఆ గురువుని సమర్పిస్తే మంచిదనమాట. 8 వయసు ఉన్నంత వరకు పిల్లాడికి వాడికి చాక్లేట్ ఇచ్చామనుకోండి, వాడు చాక్లేటే తీసుకుంటాడనమాట. రూ. 1000 కావాలన్నా, చాక్లేట్ కావాలంటే చాక్లేటే తీసుకుంటాడు. అదే ఆ 8 దాటిన తర్వాత వాడికి చాక్లేట్ కావాలా, రూ. 1000 కావాలంటే వాడు 1000 తీసుకుంటాడు. ఎందుకంటే రూ. 1000కు 1000 చాక్లేట్‌లు వస్తాయని అప్పుడు తెలుస్తాయన్నమాట. అందుకే హ్మ్. పూర్వంలో మన పిల్లల్ని ఆ ఏజ్ ఉన్నప్పుడు తీసుకెళ్ళి మనం గురువుకి అప్పచెప్పేవాళ్ళు. ఆ గురువులు మంచి ఒక 22 సంవత్సరాలు దాన్ని పిల్లల్ని జ్ఞానవంతురాలుగా తీర్చిదిద్దేవాళ్ళనమాట వాళ్ళు. ఆ గురువులు తీర్చిదిద్దేవాళ్ళు గాబట్టి 1830లో క్లైవ్ లార్డ్ మెకాలే వచ్చినప్పుడు ఒక అడుక్కునేవాడు లేడు. అంతకుముందు భారతదేశంలో 7,50,000 పల్లెటూర్లుండేయి. అమ్మ! 7,50,000 పల్లెటూర్లుండే 7,32,000 గురుకులాలుండే అన్నమాట. అందుకే ఈ దేశంలో అడుక్కునేవాడు లేడనమాట. ఆ పూర్వ వైభవం మళ్ళీ రావాలి. ఆ గురుకులాలు మళ్ళీ రావాలి. మనమంతా ఆ పల్లె వైపు వెళ్ళాలి. మనమందరం ప్రకృతి వైపు వెళ్ళాలి. మనం అందరిని ఆ గురువుని ఆదర్శంగా తీసుకొని బ్రతకాలనమాట. గురువే సర్వస్వమని చేసుకొని ఏనాడైతే ఈ భారతీయులు బ్రతుకుతారో మళ్ళీ ఈ దేశానికి ఆ పూర్వ వైభవం వస్తుంది. ప్రతి వాళ్ళు కూడా ఒకప్పుడు తక్షశిల, నలందకి చదవడానికి వాళ్ళు విదేశీయులు లైన్ కట్టేవాళ్ళండి. ఈరోజు మనం అమెరికా వెళ్ళడానికి లైన్ కడుతున్నాము. కాబట్టి ఈ ప్రపంచమంతా ఒకటే అన్నమాట. ఒకప్పుడు ఒకటే దాని ఉండేది. ఇప్పుడు కాలిఫోర్నియా ఉందది. శ్రీ 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 తిదండి చిన్నజీయర్ స్వామివారు ఏం చెప్తారంటే అది కాలిఫోర్నియా కాదంట అది. కపిలారణ్యం అన్నమాట. ఆ! కపిలారణ్యం. సింగపూర్ ఉంది. అది సింగపూర్ కాదంట. షింగీపురం అన్నమాట. ఎందుకంటే ఇవి మనకు వేదాలన్నీ ఇవన్నీ చెప్తున్నాయన్నమాట. సో, అది చాలా క్లాసెస్ వాడు తీసుకున్నప్పుడు చాలా చక్కగా స్వామివారు చెప్తుంటారు. అలాంటి మహానుభావులను పిలిచి టీవీలో డిబేట్‌లు కానివ్వండి, టీవీ వాళ్ళు కానివ్వండి, అలాంటి మహానుభావులను అడిగి ఇంకా కొంచెం విషయం తెలిస్తే అది సమాజంలో చాలా మందికి రీచ్ అవ్వగలుగుతుంది. దాని గొప్పతనం సమాజంలో ఉన్నవాళ్ళకి తెలుస్తుంది కాబట్టి దాన్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేను అంతే వాళ్ళు శ్రద్ధగా గురువులు చెప్పింది విన్నాను కాబట్టి ఇంతసేపు ఏదైనా మాట్లాడుతున్నానంటే అది ఆ గురువుల కృప. కాబట్టి ఆ గురువు సంబంధమే శాశ్వతమైన సంబంధం. జగత్తుతో సంబంధం పెట్టుకుంటే మళ్ళీ రావాలంట. జగదీశ్వరుతో సంబంధం పెట్టుకోవాలంట. కాబట్టి ఆ గురు సంబంధమే శాశ్వతమైన సంబంధం కాబట్టి, ఆ గురువు ద్వారా మనం ఏదైనా మంచిని స్వీకరించి సమాజానికి అందించగలిగితే ఈ ప్రపంచం శాంతిగా ఉంటుంది. ప్రపంచంలో అందరూ హాయిగా ఉండగలుగుతారు. కాబట్టి మనందరం ఆ గురువుని ఫాలో అవుదాం. గురువుగారు ఇప్పుడు మీరు చెప్పారు. అంటే గురుకులాల్లో చదవాలి వేద పండితులు అంటే వేదాలు నేర్చుకోవాలని చెప్పారు. అట్లానే మీరు అంటే మన దేశం కోసం అంటే ఇవన్నీ జరగాలి, శాంతిగా ఉండాలి అంటే తల్లిదండ్రులకి మీరెవరైనా మీకు తెలిసిన వాళ్ళకే గాని, వాళ్ళ పిల్లల్ని గురుకులాల్లో జాయిన్ చేపియండి. అక్కడ బావుంటదని చెప్పేసి మీరు చేసారా? ఇప్పుడు మేము కూడా లక్ష్య సాధన ఫౌండేషన్ అని ఒకటి నడుపుతున్నామండి. హ్మ్. ప్రజ్ఞా రాజు గారు అని ఉన్నారు వారు. వారు ఎల్ఎల్‌బి చదువుకున్నారు. హ్మ్. వారు ఎల్ఎల్‌బి చదువుకున్న తర్వాత పెళ్లి చేసుకోలేదండి. హ్మ్. పెళ్లి చేసుకోకుండా మేము ఒక 18 మందిని చదివిపిస్తున్నామండి. హ్మ్. ఇది చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర మాది ఉంది ఇది. ఇప్పుడు రైతు బిల్లులున్నారు. వాళ్ళకి మార్కులు బాగొచ్చాయి. కానీ వాళ్ళు ఇంకా ముందు చదవలేరు అన్న భావనతో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళందరినీ అటు ఆదిలాబాద్ కానివ్వండి, అక్కడ వాళ్ళ వాచ్‌మ్యాన్ పిల్లలు, ఒకరు థియేటర్‌లో పనిచేస్తారు. అలాంటి పిల్లల్ని అందరిని తీసుకొచ్చి మేము ఒక 18 మందిని ఉచితంగా చదివిపిస్తున్నామండి ఇది. దాదాపు హ్మ్. 5 సంవత్సరాల నుంచి పైన అయిపోయింది. ఇప్పుడు 8వ సంవత్సరం మాదిది. సో, వాళ్ళు అప్పుడంతా డిగ్రీ పాస్ అయిపోయారండి. సో, 10థ్ నుంచి సరస్వతి శిశు మందిర్‌లో చదువుకున్న 10వ తరగతి విద్యార్థులను మేము తీసుకొచ్చి, వాళ్ళకు ఎందుకంటే కొంచెం బేస్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి, భారతీయ సంస్కృతి పట్ల వాళ్ళకి పట్టుదల ఉంటుంది కాబట్టి, అలాంటి పిల్లల్ని తీసుకొచ్చి మేము చదివిపిస్తున్నామండి. సో, ప్రతి వాళ్ళు ఒక 10 మందిని చదివిపిస్తారనుకోండి, ఈ దేశంలో మార్పొస్తది. నేను నేను ఆ మధ్య ఒక వీడియో విన్నాను.
ప్రతి వాళ్ళు 10 మందిని చంపేస్తే పలానా వచ్చే వరకు ఈ దేశం అంతా ఇస్లాంగా మారుతుంది. అట్లా రకరకాలుగా విన్నాం. అది కాకుండా నేను ఒక 10 మందికి అన్నం పెడతాను, నేను ఒక 10 మందిని చదివిపిస్తానన్న భావన ప్రతి వాళ్ళు వచ్చిందనుకోండి, అందరి జీవితం హాయిగా ఉంటుంది. అందరూ సుఖంగా శాంతితో ఉంటానని. కాబట్టి నేను ఆ పని చేస్తున్నానని ఒక 10 మంది చదివిస్తున్నాను. అది కాకుండా నేను ఒక 10 మంది విద్యార్థులకు ఫీజు కడుతున్నామండి. హ్మ్. ఎందుకంటే నా జీవితంలో మాకు చాలా కష్టంగా మేము ఏం చదువుకోలేదు. కానీ ఒక 10 మందిని పెంచాలన్న ఒక తపన నాకు చాలా ఉంది. ఆ మధ్య నేను ఒక ఏకో విద్యాలయ పాఠశాల పెట్టాము. ఇక్కడ గోకుల్ ఫ్లాట్స్ అని ఉంది. నేను రోజు అక్కడికి వెళ్ళేవాడిని. వెళ్ళే వరకు మా 20 మంది పిల్లలు లేరు. "ఏంట్రా బాబు పిల్లలు లేరు" అంటే "క్రిస్టియన్స్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారండి" అన్నారు. సో అది మాకు చాలా బాధ కల్పించింది. కాబట్టి కన్వర్ట్ అవ్వాలి. ఎటువైపు అవ్వాలి అంటే చెడు నుంచి మంచి వైపు అవ్వాలన్నమాట. కాబట్టి ఆ దిశగా అందరూ ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఏదో నేను పిల్లల్ని వాళ్ళని మార్చేసాను, వీళ్ళని మార్చేసాను అనుకుంటా. ప్రతివాడు నేను మారాలి, నా దేశం మారాలి అన్న భావనతో ఉంటే మంచిది. అది మా ఆలోచనతోనే ఆ విద్యని అందిస్తున్నాను. పేరు కోసం పాకులాడొద్దనుకున్నా. పేరు కోసం పాకులాడొద్దనుకున్నా, పేరుకున్న చెత్తని తొలగించాలనుకున్నా. పూట అన్నం దొరికితే చాలనుకున్నా. పాట దేశభక్తి గీతం పాడి ఊరూరు తిరగాలనుకున్నా. పాడి పాడి అలసిపోవద్దనుకున్నా. పాడి పంటలను సేంద్రియంగా పండిస్తున్న వాళ్ళందరినీ కలవాలనుకున్నా. పరికరాలు లేకున్నా పర్వాలేదనుకున్నా. పరిసరాలు శుభ్రంగా ఉంచాలనుకున్నా. ఫోజులు కొడుతూ జీవితం గడపొద్దనుకున్నా. ఫీజులు కట్టి పేద విద్యార్థులను చదివించాలనుకున్నా. పరుగు పందెంలో గెలిచిన భారతీయ ఆటగాళ్లను పిలిచి సన్మానించాలనుకున్నా. పురుగు మందు తాగి చావొద్దని రైతన్నలకు విన్నపిస్తున్నా అనమాట. కాబట్టి మనకు ఒకటి కృషి అనమాట. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఋషులు చెప్పింది మనం విందాం. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. కాబట్టి ఆ కృషి చేస్తూ గురువులు చెప్పింది మనం వింటూ మనతో పాటు ఒక 10 మంది బాగుండాలనే భావన మనలో ప్రతివాడిలో కలిగిందనుకోండి, ఈ దేశం మళ్ళీ పూర్వ వైభవానికి వస్తుంది. మళ్ళీ భారతదేశంలో కూడా ప్రపంచంలో మొదటి స్థానానికి వస్తుంది. అది చూడాలన్నదే నా తపన అనమాట. నాకు పేరు ఉంటుంది, నేను ఈరోజు ఉన్నాను, రేపు లేను. కానీ నా దేశం నంబర్ 1లో, ఈ దేహం పోయేదే అనమాట. ఈ దేశం నంబర్ 1లో రావాలనేదే నా తపన అనమాట. భారత్ మాతాకి జై. చాలా సంతోషం. మీకు చాలా ధన్యవాదాలు.